గురుగారు, తపస్సు రీతులు అనేక విధాలు. అందులో వాంగ్మయ తపస్సు అంటే ఏమిటి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అనుద్వేగకరం వాక్యం, మన మాట ఎదుటివారికి ఉద్వేగాన్ని కలిగించుకోకుండా ఉండాలి. అరిచి గోల చేసి మాటను వినిపిస్తే అది వాంగ్మయ తపస్సు కాదు. సత్యమే మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెబుతుంది మనుధర్మశాస్త్రం. సత్యాన్ని చెప్పు, ఆ చెప్పే సత్యం ప్రియంగా చెప్పు, ప్రియంగా ఉంటుందని అబద్ధం చెప్పకు. ఇలా మాటల చేత మన్నన చేసి దేవతలు వరంబులిత్తరు, మాటల చేత మన్నన చేసి భూసురులు పురంబులిత్తరు, మాటల చేత మన్నన చేసి కామినులు సుఖంబులిత్తరు, మాటలు నేరక మానము అవమానము మానభంగము సుమి అని చెబుతారు. మాటకున్న శక్తి అది. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధ్వజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని భర్తృహరి తెలియజేశాడు. నిజమైన భూషణము వాక్కే, వచనే కా దరిద్రత. మాటలకు దరిద్రమేముంది? ఎదుటివాడితో మాట్లాడటానికి సంశయిస్తూ మాట్లాడే మాటలు కఠినంగా ఉంటే కఠినంగా మాట్లాడటం ఒక వ్యసనం అని తెలియజేసింది కూడా శాస్త్రమే. కనుక ఉద్వేగం కలిగించకుండా మాట్లాడుతూ సత్యము ప్రియాన్నే సంభాషిస్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితయం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవా. అభ్యాసం చేయటానికి భారత భాగవత రామాయణాది ఇతిహాసాలను నిరంతరం అధ్యయనం చేయటమే సరైన మార్గం. వీటిని అధ్యయనం చేస్తూ ఉంటే దాన్ని వాంగ్మయ తపస్సుగా చెప్పింది శాస్త్రం. అలా వాంగ్మయ తపస్సు ద్వారా మన అంతశ్చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ అద్భుతమైన జీవనాన్ని కొనసాగిద్దాం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని దక్షిణామూర్తి స్తోత్రంలో ధ్యాన శ్లోకంలో తెలియజేయబడింది. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయగలగటమే పరమాత్మ తత్వము అని నిర్వచించింది. ఒక గంట సేపు మనం మాట్లాడేటువంటి ఎకస్టిక్ ఎనర్జీని అంతా కన్జర్వ్ చేయగలిగితే దాంతో ఒక 1 HP మోటార్ తిప్పవచ్చు అని ఆధునిక విజ్ఞానం తెలియజేస్తుంది. ఎవరు చెప్పినా ఒకటే మాట, మాట్లాడటం నేర్చుకో. మాట్లాడటము ఎంత మధురంగా ఉంటుందో అంతమంది మిత్రులు నీ సాహచర్యంలో ఉంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మాటల ద్వారా, సామెతల ద్వారా, స్తోత్రాల ద్వారా, శ్లోకాల ద్వారా మాట యొక్క గొప్పతనాన్ని, విలువను మనకు తెలియజేసింది ఆర్షవాంగ్మయం. తెలుసుకుందాం, మౌనంగా ఉండే అలవాటు చేసుకుందాం. కనీసం నెలలో ఒక్కరోజైనా మౌన వ్రతాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుందాం.